ఒక కారు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తారా? కొవ్వెక్కిపోయిందా మీకు? అంటే ఒక ఎస్సీ కారు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసి అంత్యక్రియలు చేసుకోమనే ధీమా వచ్చిందా మీకు? మక్కలు ఎరగొట్టేవాడు లేకపోతే ఇలాంటి ఎదవాట్లాడతారు మీరు. అలాంటి వాడిని పక్కన పెట్టుకొని తిరుగుతావా నువ్వు? అంటే ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవి జరిగితే తమ్ముళ్ళు మీకు భద్రత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ పిల్లలకు భద్రత ఉందా అని నేను అడుగుతున్నా. ఈ ఆడబిడ్డలకు భద్రత ఉందా అని నేను అడుగుతున్నా. సత్తా ఉంటే ప్రాజెక్టులు కట్టు. నేను చూశారు మీరు ఇక్కడే పోలవరం, ఏం తమ్ముళ్ళు పోలవరం ప్రాజెక్టు మీరు చూశారు కదా. ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చానో చూశారు కదా. ఇక్కడే ఎడమ కుడి కాలవ నేను పరిగెత్తిచ్చా. 1-2 దిక్కల్లో రైతులు సహకరించకపోతే ప్రభాకర్ గుడి చెప్పి వాళ్ళని మెప్పించి డబ్బులు ఇచ్చి కాలువ చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఒకటే ఆలోచించాను, ఎవరికి అన్యాయం జరగకూడదు, అభివృద్ధి జరగాలి. పోలవరాన్ని పరిగెత్తించి 28 సార్లు విజిట్కి వచ్చా, 80 సార్లు వర్చువల్గా సమీక్షలు చేశా. 72% పనులు పూర్తి చేస్తే ఆ ప్రాజెక్ట్ని గోదావరిలో ముంచేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడంతా కూడా అప్లాండ్స్ ఉన్నాయి, మెట్ట ప్రాంతాలు ఉన్నాయి. పోలవరం వస్తే చింతలపూడి పూర్తి అయితే ఈ అప్లాండ్ లో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన. నీళ్లు ఇస్తే పామాయిల్ దిగుబడి పెరుగుతుంది, భూగర్భ జలాలు పెరుగుతాయి, మీ పొలాలకు విలువ వస్తుంది, ఆదాయాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే మీరు ఒక్కసారి చూస్తే ఈ పోలవరం కాలంలో ఇప్పుడే ప్రభాకర్ చెప్పాడు, అవసరమైతే 1-2 లిఫ్ట్లు పెట్టి ఒక పక్క చింతలపూడు గాని పోలవరం గాని దెందులూరుకి నీళ్లు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీరు ఒకసారి చూస్తే మా ఆడబిడ్డలకు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాను. నాకు మీ మీద చాలా నమ్మకం. అందుకే నేను ఇచ్చిన మేనిఫెస్టో మీరు చూసినప్పుడు 4 పాలసీలు మీకోసం ఇచ్చాను. 1, ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 రూపాయలు, నెలకు 1500 చొప్పున, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకు 90,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత నాది. ఇప్పుడు ఆ పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల్ని చదివించాలి. ఇంత మునుపంతా అందరికి ఇస్తా అన్నాడు, ఇప్పుడు ఒకరే అంటాడు. దాంట్లో మళ్ళా కటింగ్లు పెట్టాడు, ఫిట్టింగ్లు పెట్టాడు. నేను వచ్చిన తర్వాత ఎలాంటి ఆంక్షలు లేకుండా, తల్లి తండ్రికి సమస్య లేకుండా, 3 ఉంటే 45,000 ఇస్తా, 4 ఉంటే 60,000 ఇస్తా, 5 మంది ఉంటే 75,000 ఇస్తా, పిల్లల్ని చదివిస్తా.